ఏదైనా సర్వీస్ లేదా ప్రొడక్ట్ సరిగ్గా లేకపోతే కంప్లైంట్ చేయడానికి వినియోగదారుల ఫోరం ఉంటుంది. ఆన్లైన్లోనూ ఇలాంటి ఫిర్యాదులు తీసుకుంటుంటారు. ఇలా ఫిర్యాదులు చేసిన వారిని టార్గెట్ చేస్తూ వారి అకౌంట్లు ఖాళీ చేస్తున్నాడు ఒక కేటుగాడు. ఇటీవల బయటపడ్డ సరికొత్త సైబర్ నేరాల్లో ఇది ఒకటి. అసలు మోసం ఎలా జరిగిందో, ఆ చీటర్ ఎవరో మీరే చూడండి. ఇతని ఆ మోసగాడు పేరు వికాస్ ఝా అలియాస్ రమేష్ శర్మ, బీహార్ వాసి, సైబర్ నేరగాడు. సరికొత్త తరహాలో మోసం చేయటం ఇతని స్టైల్. వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేసిన వారే ఇతని టార్గెట్. consumer.comలో ఫిర్యాదులు చేసిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లు సేకరిస్తాడు. వీరిలో ఎవరైనా బ్యాంకుల సేవలపై కంప్లైంట్ చేసిన వాళ్లు ఉన్నారా అని పరిశీలిస్తాడు. వాళ్లకు ఫోన్ చేసి బ్యాంక్ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. ఆన్లైన్లో మీ ఫిర్యాదును పరిశీలించాను, మా బ్యాంకు నుంచి అసౌకర్యం కలిగినందుకు క్షమించండి అంటూ మాటలు కలుపుతాడు. మీ సమస్యను నేను పరిష్కరిస్తానని నమ్మిస్తాడు. వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లు, పిన్ నెంబర్లు, ఓటీపీ తెలుసుకుని వారి అకౌంట్లను ఖాళీ చేస్తుంటాడు. ఎయిర్లైన్స్లో విమానం టికెట్లు రద్దు చేసుకున్న వారు రిఫండ్ రాలేదని కంప్లైంట్ చేస్తే ఈ మోసగాడు రంగంలోకి దిగిపోతాడు. తాను ఫలానా ఎయిర్లైన్స్ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నానని నమ్మిస్తాడు. అకౌంట్ వివరాలన్నీ తెలుసుకుని డబ్బులు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే అకౌంట్లు కూడా ఇతరుల పేర్ల మీద ఉన్నవే. ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సీసీ కెమెరాలు లేని ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేసుకుంటాడు. ఎక్కడా తన వివరాలు తెలియకుండా, తన ఫేస్ కనిపించకుండా పక్కాగా మోసం చేయటం ఇతని స్టైల్. కార్డ్స్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తున్నాడు. అలాగే డూప్లికేట్ పాన్ కార్డ్స్, మన యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ కూడా ఇతనే స్వైప్ చేసేసుకుని వన్ టైం ఇతనే స్వైప్ చేసుకుని అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో ఇతను కొంచెం టెక్నాలజీ కూడా తెలిసినట్టున్నది, ఇది వాడుతున్నాడు. ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయాలి. ఇన్ని సిమ్ కార్డ్స్ ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఎక్కడి నుంచి ఇతను ఇన్ని సిమ్ కార్డ్స్ ఇతను ఒక్కరికి ఎట్లా అలౌట్ అవుతున్నాయి, ఇతను మోడస్ ఆపరేండి ఏంటి, ఇతనితో ఇంకెవరైనా సేకరిస్తున్నారా లేదా తెలుసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నిందితుడు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన దగ్గర సిమ్ కార్డులు తీసుకున్న కస్టమర్ల ఐడి ప్రూఫ్లు జెరాక్స్ చేసి కొత్త సిమ్ కార్డులు తీసుకునేవాడు. వాటితోనే కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్లో ఓ వ్యక్తికి ఇలాగే కాల్ చేసి బ్యాంకు అధికారిని పరిచయం చేసుకుని డబ్బు నొక్కేశాడు. బాధితుడు సిసిఎస్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ ద్వారా ఈ కేటుగాడి ఆచూకీ తెలుసుకోగలిగారు. ఢిల్లీలో మకాం వేసిన నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి 55,000 నగదు, 164 సిమ్ కార్డులు, 8 బ్యాంకు పాస్బుక్లు, 10 డెబిట్ కార్డులు, 2 పాన్ కార్డులు, 2 ఎలక్షన్ కార్డులు, ల్యాప్టాప్లు, ఆధార్ కార్డ్, స్వైపింగ్ మిషన్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా, అందుకే ఎవరు ఫోన్ చేసినా డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లు, పిన్ నెంబర్లు, ఓటీపీ చెప్పకపోవడం మంచిది.